ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కాంగ్రెస్ ను ఎంతగానో ఆదరించిన ఏపీ ప్రజలు రాష్ట్ర విభజన అనంతరం పక్కన పెట్టేశారు. విభజన అని చెప్పడం కన్నా ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టడమే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరిగిందని చెప్పవచ్చు. క్యాడర్ అంతా ఒక్కసారిగా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్లిపోయింది. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి. రాష్ట్ర విభజన అంశం కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బకొట్టింది. మునుపెన్నడూ లేని విధంగా ఘోరమైన పరాభవాన్ని 2014 ఎన్నికల్లో ఆ పార్టీ చవిచూసింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా సాధించలేదు కదా, డిపాజిట్లు సైతం కోల్పోయింది. ఒక్కసారిగా ఉన్న నేతలంతా వలస వెళ్లడంతో దీంతో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. ఇక చెప్పాలి అంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిందా లేదా అన్నది కూడా దాదాపుగా ప్రజలు ఎవరూ పట్టించుకోలేదు. ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి అదే పరిస్థితి నెలకొంది. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యి కాంగ్రెస్ కి పునర్వైభవం తీసుకొని వచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పునర్వైభవం రాబోతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 10 ఏళ్ల పాటు అధికారానికి ప్రజలకు దూరమైన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో కాస్త పుంజుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే అది సీట్ల వరకు వెళ్తుందని ఎవరూ చెప్పడం లేదు. కానీ గతంలో ఓట్ల శాతాన్ని ఎంతో కొంత పెంచుకుంటుందని మాత్రం అంటున్నారు. ఇక ఎంత పెంచుకుంటుంది అనే దాన్ని బట్టే హస్తం భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మాత్రం మనం చెప్పవచ్చు. ఇక తెలంగాణలో పాదాల మీద పాదయాత్ర చేసిన షర్మిల ఏపీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరింది. పిసిసి చీఫ్ గా షర్మిల పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా జగన్ సర్కార్ తప్పులను ఎండగడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని 16వ తేదీన విశాఖ బహిరంగ సభలో ప్రసంగించబోతూ ఉన్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేయాలి అనుకున్నప్పటికీ తాము అనుకున్నది కుదరలేదు. అయితే అధిష్టానం ఆదేశం మేరకు తాను తెలంగాణ నుంచి ఏపీకి వచ్చాక కొద్ది రోజులకే ఏపీ పిసిసి చీఫ్ గా అధిష్టానం ప్రకటించడంతో రంగంలోకి దిగారు. వరుసగా పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపుతూనే ఉన్నారు. షర్మిల అడుగుతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు ఆమె వైపే దృష్టి పెట్టాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ, జనసేన, జగన్ సర్కార్ పై మండిపడుతుంటే షర్మిల వచ్చి చేరడంతోనే ఏపీ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మొత్తానికైతే మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంటుందనే ఆశ బలపడింది. అయితే షర్మిల ప్రత్యేక హోదాపై ఎవరు ఫోకస్ పెట్టకే ఏపీ ఇలాంటి పరిస్థితిలో ఉంది అని రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై హామీ ఇవ్వడంతో తాను ఏపీ రాజకీయంలోకి అడుగు పెట్టానని ఆమె చెప్పుకొని వచ్చింది. అలాగే ఏపీ బాధ్యతలు తీసుకుంటే తాము కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారట. ఈ నేపథ్యంలో 2 సార్లు షర్మిల రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడము, ఏపీ రాజకీయాలపై మాట్లాడి పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు ముందుకు వేద్దామని ఆయన చెప్పారట. 10 ఏళ్ల పాటు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా పుంజుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఒక్క సీటు దక్కినా 2014తో పోల్చుకుంటే తమ పార్టీ మంచి పురోగతి పొందుతుందని ఆ పార్టీ నేతలు నమ్మకంతో ఉంటారు. ఇక అభ్యర్థులు దొరకని పరిస్థితి నుంచి ఒక్కో స్థానానికి 4-5 అభ్యర్థులు పోటీ పడే స్థాయికి ఇప్పటికే వచ్చారని, 175 అసెంబ్లీ స్థానాలకు గాను 1300 దరఖాస్తులు అందాయని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ప్రజల నిరాదరణకు గురై ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ తిరిగి పూర్వ వైభవం దక్కించుకోబోతుందా? రేవంత్ షర్మిల చరిష్మా ఎంతవరకు పనిచేయబోతుంది అనేది చాలా మందికి అంతుబట్టని విషయమనే చెప్పాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో జరిగే మహాసభలో పాల్గొని ప్రసంగించబోతూ ఉన్నారు. ఈ వేదికగా అధికార ప్రతిపక్ష పార్టీలను రేవంత్ రెడ్డి ఎండగట్టనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వాల్తేరు రైల్వే జోన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఇలాంటి పలు అంశాలను ఎన్నికల ప్రచార అస్త్రాలుగా వాడుకోనున్నారు. ఇదివరకే పిసిసి చీఫ్ షర్మిల విమర్శన అస్త్రాలతో విరుచుకబడుతూనే ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డికి ఏపీలోనూ మంచి ఆదరణ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపిన షర్మిల మాటలు రేవంత్ దూకుడు రాజకీయానికి మరింత బలం చేకూర్చేలా ఉంది. మరి షర్మిల రేవంత్ల రాజకీయం ఓట్లు ఎంతవరకు తెచ్చిపెడుతుందో మనం వేచి చూడాలి.